హలో. హాయ్ మానస. నార్మల్‌గా కూడా మన దగ్గర ఇప్పుడు అంతటా సి సెక్షన్ అనేది చాలా కామన్‌గా అయిపోయింది. కానీ ఈ మధ్య రీసెంట్ టైమ్స్‌లో తెలంగాణలో చాలా ఎక్కువుంది. ఎందుకు? సో, బేసికల్లీ ఏంటంటే, రొటీన్‌గా కూడా రెగ్యులర్‌గా మనం చూసినట్లయితే స్టాటిస్టిక్స్‌లో నార్మల్ డెలివరీస్ అనేవి తగ్గిపోయాయి. మనం హుహు. ప్రతిసారి అదే మాట్లాడుకుంటూ ఉన్నాము. సి సెక్షన్ రేట్ పెరిగింది అని. దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వన్ ఫ్యాక్టర్ కమింగ్ టు ది వన్ బై వన్. వన్ ఈజ్ లైక్ చేంజింగ్ ద మెటర్నల్ ప్రొఫైల్. అంటే ఒకప్పుడు మనం 23, 24, 25కి చూసాం డెలివరీస్, హుహు. ప్రెగ్నెన్సీస్. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. 30, 35, 40 వరకు కూడా చూస్తున్నాం. సో, ఇలా మారడం వల్ల ఏమవుతుందంటే మెడికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒకటి డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఇంకా థైరాయిడ్ రిలేటెడ్, ఒబెసిటీ రిలేటెడ్ ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఇట్ ఈస్ టర్నింగ్ టు హై రిస్క్ ప్రెగ్నెన్సీ. వెన్ వీ సీ ద హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏదో ఒక కాంప్లికేషన్ ఉండడం వల్ల వీ కెనాట్ సమ్ టైమ్స్ రియల్లీ గివ్ ఫర్ నార్మల్. అంటే నేను చెప్పినట్టు సివియర్ ఐయూజీఆర్ ఉంది ఒక బేబీకి. హ్మ్. అంటే నేను అది ఏంటి 32 వీక్స్‌కి, 33 వీక్స్‌కి టర్మినేట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ చాలా ఉంటుంటాయి. అలాంటి సిచ్యువేషన్స్‌లో ఐ వోంట్ థింక్ అబౌట్ ద నార్మల్ కదా! సో, అది ఒక రీజన్ ఉండొచ్చు. సెకండ్ అగైన్ ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎంత పెరుగుతున్నాయో ఇన్‌ఫర్టిలిటీ అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది. లైక్ వి డిస్కస్డ్ ఆల్ త్రూ లైక్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ వల్ల ఫీమేల్ ఇన్‌ఫర్టిలిటీ అనొచ్చు, మేల్ వాటెవర్ ఐవీఎఫ్ రేట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. వెన్ ద ఐవీఎఫ్ రేట్ ఇంక్రీజెస్ అగైన్ దిస్ హై రిస్క్ ఇవన్నీ మళ్ళీ అసోసియేటెడ్ విత్ ద హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదా, డెసిషన్ మేకింగ్‌లో వచ్చే టైంకి వచ్చేసరికి ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్ మనం ఎక్కువ ఈ స్ట్రెస్ ఇవ్వలేము. అలా ఒకటి ఉంటుంది. ఇంకా వచ్చేసరికి ఫియర్ ఆఫ్ పెయిన్. ఇప్పుడు ఏంటంటే మనం కెరియర్ ఇంపార్టెంట్ వల్ల మనం లాస్ట్ వరకు వర్క్ చేస్తున్నాం. మనకి నార్మల్ డెలివరీకి అయ్యే ఛాన్సెస్ అన్నీ తగ్గుతున్నాయని చెప్పను. అగైన్ we are not doing household work, we are not doing any walking, we don't have any time, we are already stressed with our own things and also with the కెరియర్ అంటే ఆఫీస్ వర్క్స్ వీటి వల్ల దీనివల్ల స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువైపోయి మనకి లేబర్ అనేది భయంగా ఉంటుంది. 90% ఎవరైతే నాకు సి సెక్షన్ కావాలి అని అడిగేవాళ్ళో ఫస్ట్ థింగ్ పెయిన్ గురించి భయపడుతుంటారు. ఐ ఆల్వేస్ సే ఫియర్ విల్ కాజ్ మోర్ పెయిన్. ఇఫ్ యూ హ్యావ్ నో ఫియర్ ద పెయిన్ విల్ రెడ్యూస్. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి. ఏం కాదు, ఓకే ఎగ్జాంపుల్ వి వాంట్ టు గెట్ సెకండ్ పియర్సింగ్. పియర్సింగ్. నిజంగా ఒకసారి మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం కాదని ఇంకో 2, 3 చేయించుకుంటాం. కానీ కొంతమందికి భయం వల్ల కూడా దే కెనాట్ డూ. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫియర్. ఫియర్ని మనం ఎప్పుడైతే తగ్గగలుగుతామో దట్ టైమ్ ద పెయిన్ ఆటోమేటికల్లీ కమ్స్ డౌన్. కానీ ఆ ఫియర్ వల్లనే చాలామంది ఎపిడ్యూరల్ అనస్థీషియా వచ్చింది అన్నా కూడా దే డోంట్ థింక్ అబౌట్ దిస్ అండ్ దే విల్ గో ఫర్ దట్. అండ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఫర్ ద యాంటీనేటల్ టైం. మీరు ఇందాక అడిగారు కదా తెలంగాణ ఈజ్ స్టేయింగ్ హైయెస్ట్ అని. ఎందుకు అంటే తెలంగాణలోనే హైయెస్ట్ అంటే ఇది రెగ్యులర్గా అందరిలో కూడా సి సెక్షన్ రేట్ పెరిగింది ఈ రీజన్స్ వల్ల. ఒకటి డెఫినెట్గా నేను చూసినంత వరకు తెలంగాణలో ప్రైవేట్ సెక్టార్ ఎక్కువ ఉంది. అంటే లైక్ 80% డెలివరీస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్. యాహ్! సో ప్రైవేట్ సెక్టార్ అంటే డాక్టర్ కావాలని చేస్తుందా? కాదు. బికాజ్ యూ హ్యావ్ గుడ్ యాక్సెస్ టు ద హాస్పిటల్. ఒక్కటి మనం పాజిటివ్గా కూడా చూడాలి. మన దగ్గర ఎక్కువ యాక్సెస్ ఉంది హాస్పిటల్స్కి. ఎక్కువ యాక్సెస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒకటి డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. యాజ్ అ డాక్టర్ యూ ఆల్సో నో, యూ హ్యావ్ మోర్ యాక్సెస్ టు ద హెల్త్ కేర్. యూ కెన్ పికప్ ద ప్రాబ్లమ్స్ ఈజీలీ యాహ్! కదా. ఈజీగా ట్రీట్ చేసేయాలి. ఇంతకుముందు ఎంత దాకా ఎందుకు, నా మెయిడ్ వాళ్ళు కూడా నేను ఇంట్లోనే డెలివరీ అయ్యాను అని అంటారు. చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మదర్స్, గ్రాండ్ మదర్స్ మేము ఇంట్లోనే డెలివరీ అయ్యాం, మా బాబు ఇంట్లోనే డెలివరీ, యాహ్! మీరెందుకు ఇంత చేస్తున్నారు అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఏమవుతుందంటే వెన్ యూ హ్యావ్ ద హయ్యర్ యాక్సెస్ టు ద హాస్పిటల్ ఎక్కువ ప్రాబ్లమ్స్ని పికప్ చేస్తాం. ప్రాబ్లమ్స్ని పికప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది నార్మల్ది కాస్త కొంచెం రిస్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక రకంగా మంచిదే హాస్పిటల్ రేట్ పెరిగింది. కానీ మనం సిజేరియన్ రేట్ అనేది సేమ్ లైక్ దీస్ ఫ్యాక్టర్స్ వల్ల పెరుగుతుంది. ఇంకొకటి ముహూర్తం కొంచెం అవాయిడ్ చేసే కండిషన్స్ అంటే వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ ఆస్పీషియస్ టైమ్ అండ్ ముహూర్తం. ఇవి మనం తగ్గించగలిగినట్టయితే, ఎందుకంటే పేషెంట్స్ ఫ్యామిలీ కూడా నేను ఇందాక చెప్పాను కదా, మదర్ హస్బెండ్ ఎలా ఉంటారంటే మా వైఫ్ అసలు తట్టుకోలేదండి, షీ కెనాట్ హ్యాండిల్ ద పెయిన్, వద్దండి సిజేరియన్ చేసేయండి, బికాస్ దే హ్యావ్ దట్ కంట్రోల్ ఆన్ టైమ్ అండ్ ఆల్ దట్ రైట్. అండ్ సేమ్ టైం వాళ్ళు కూడా నాకు పెయిన్ అంటే భయం, పెయిన్ అంటే ఇంత ఉంటుంది, నార్మల్ అంటే తట్టుకోలేవు అని వాళ్ళు ముందుగానే చెప్పడం వల్ల దే ఆర్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
కానీ నేను సేమ్ టైమ్ ఈ మధ్య ఇది కూడా చూస్తున్నాను. నా దగ్గరికి సగం మంది నార్మల్ డెలివరీ కావాలని వస్తుంటారు. అండ్ ఐ కీప్ దెమ్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. మాకు ఒక గ్రూప్ ఉంటుంది. ఓకే. వి కీప్ ఎవ్రీడే మానిటరింగ్ దేర్ వాకింగ్ స్టేటస్. ఇదంతా చాలా వరకు నార్మలైజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ ఫర్ రెడ్యూసింగ్ ద సిజేరియన్ రేట్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ డెలివరీస్. ఓకే. మనం ఫస్ట్ డెలివరీస్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి సిజేరియన్ తగ్గించినట్టయితే సెకండ్ టైం ఆటోమేటిక్లీ నార్మల్ అవుతుంది కాబట్టి. సో వీఆర్ ఆల్సో ట్రయింగ్. బట్ యాజ్ అ డాక్టర్ వీ నెవర్ వాంట్ టు పర్టికులర్గా సెక్షన్ చేయాలని ఎప్పుడూ ఆలోచించం. బికాజ్ ఫర్ అస్ మదర్ అండ్ చైల్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఇద్దరికి మంచి జరగాలనే యాజ్ ఎ డాక్టర్ వీ థింక్. బట్ డెఫినెట్లీ ఈ రీజన్స్ అన్నీ కూడా మనకి సిజేరియన్ రేట్ అనేవి పెరగడానికి ట్రై చేస్తున్నాయి. సో అందుకే అందరూ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ నుంచి ప్రెగ్నెన్సీ వరకు ఖచ్చితంగా ఈ వాకింగ్, ఫుడ్ ఇదంతా చేంజెస్తో పాటు నేను గవర్నమెంట్కి ఏం సలహా ఇస్తాను అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ టెల్. మనకి ఆశా వర్కర్స్ వీళ్ళు ఎలా ఉండేవాళ్ళో, నాట్ ఓన్లీ అర్బన్లో ఇంకెక్కువ మంది నార్మల్గా అడుగుతున్నారు నిజంగా చెప్పాలంటే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రూరల్ ఏరియాస్ నో దే నీడ్ టు గెట్ ఎడ్యుకేషన్ అబౌట్ ద లేబర్, ఎపిడ్యూరల్ ఎనస్థీషియాస్ అన్ని రూరల్ ఏరియాస్లో దొరికేలా గవర్నమెంట్ చూడాలి. అండ్ ఆల్సో వాళ్ళకి ఆశా వర్కర్స్ త్రూ ఎవరో ఒకరి త్రూ వాళ్ళకి మంత్లీ సెషన్స్ పెట్టి వాళ్ళకి ఎక్సర్సైజెస్ కానీ ఎడ్యుకేషన్ గురించి, లేబర్ గురించి చెప్పి నార్మల్ డెలివరీ వాళ్ళ బెనిఫిట్స్ చెప్పినట్టయితే డెఫినెట్గా తగ్గించవచ్చు. మెయిన్ ఈ నాలెడ్జ్ లేక ఏది పడితే అది సెజేరియన్ అంటే ఈజీ ఏముండదు అని అనుకుంటారు. కానీ నన్ను అడిగితే రెండు నొప్పే. నార్మల్ డెలివరీ ఏంటంటే అప్పుడు పెయిన్ ఉంటుంది, తర్వాత రిలాక్స్ అవుతావు, తర్వాత కూడా దానికి ఉండేవి దానికి ఉంటాయి. వీ డోంట్ టాక్ అబౌట్ డిస్కంఫర్ట్ అండ్ ఆల్. కానీ ఎస్, ఇట్స్ బెటర్ దెన్ సి సెక్షన్. సిజేరియన్ ఏంటంటే అప్పుడు రిలాక్స్గా ఉంటాము, బట్ ఇట్స్ నాట్ ఈజీ. ద ఆఫ్టర్వర్డ్స్ యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ పెయిన్. సో రెండు ప్రాబ్లమే, కాకపోతే రెండిట్లో ఏది బెస్ట్ ఏదని చూస్ చేసుకోవాలి. అండ్ ఎస్, అగైన్ యూ గో త్రూ దట్ పెయిన్. నేను చాలాసార్లు పేషెంట్స్ మా పాపకి అవ్వదు అంటే నేను పేషెంట్కి మాత్రం కౌన్సిల్ చేస్తాను. కౌన్సిలింగ్ ఇస్ ద కీ యాజ్ అ డాక్టర్. యూ హ్యావ్ టు బిల్డప్ ద ట్రస్ట్ ఫర్ ద పేషెంట్. ఏం కాదు అన్న ఫీలింగ్ పేషెంట్కి రావాలి. అండ్ సేమ్ టైమ్ ఐ కీప్ టెల్లింగ్, మీరు నీ వల్ల ఈ ఒక్కసారి నువ్వు ట్రై చేయి, లైఫ్లో నీకే తెలియకుండా ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని. ఐ కీప్ టెల్లింగ్, నీకు కూడా తెలీదు ఆ ఇన్నర్ పవర్ ఏంటో, బట్ యూ కెన్ డూ ఇట్ అని చాలాసార్లు చెప్తుంటా. 100% మీరు చెప్పింది. ఎందుకంటే మనకు కూడా మన స్ట్రెంగ్స్ వెన్ వీ వాజ్ గర్ల్ వీ డజంట్ నో, వెన్ వీ బికమ్ లైక్ మదర్ అక్కడ వి గెట్ టు నో అసలు మన ఒరిజినల్ పవర్స్ ఏంటిదని. అందుకే నేను లేబర్లో సగం మందికి చెప్తాను, ఎవరైతే కాదు అన్న వాళ్ళకి అవుతారు కదా, వాళ్ళ హస్బెండ్కి చెప్తాను చూసారా అంటే వాళ్ళ వైఫ్ ఆల్సో కీప్ స్మైలింగ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాక్టర్. చాలాసార్లు నా రివ్యూస్ చూస్తే కూడా పేషెంట్స్ కీప్ టెల్లింగ్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్, దిస్ ఓన్లీ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మైత్రి అంటుంటారు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మీ, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ యూ డోంట్ నో యువర్ స్ట్రెంగ్త్. సో ఇది స్ట్రెంగ్త్ పాసిబుల్ కాబట్టి దేవుడు మనకు అది ఇచ్చాడు, లేకపోతే వీ కెనాట్ డూ ఇట్ కదా. So everyone try to do this and get counseling and understand the labor. It's actually possible. So that much I can say.